ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బెదిరిస్తున్నారు, ప్లాట్లు అమ్మాలని ఒత్తిడి. కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ సొసైటీ నేతల ఆరోపణ. సీఎం స్పందించి న్యాయం చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా అంటూ ఒకరిని చూస్తాను. తక్కువ ధరకే ప్లాట్లు అమ్మాలంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తమను బెదిరిస్తున్నారని కాప్రా మున్సిపాలిటీలోని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సొసైటీ ప్రతినిధులు ఆరోపించారు. నేను ఎమ్మెల్యేను కాబోయే మంత్రిని, నా వెనకాల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. నాకు ప్లాట్లు అమ్మకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు అని తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఇందిరా పార్క్ వద్ద కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో పాటు బాధితులు ధర్నా నిర్వహించారు. సో ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి ప్రేమ్ సాగర్ రావు మీద. సో ఆయనకు మంత్రి పదవి ఇద్దామనేటువంటి దాంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి విద్యాశాఖ మంత్రి ఇస్తారట మళ్ళీ అందులో ఇట్లాంటి. సో ఏందో మరి నాకైతే అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యే ఉంటేనే గిన్ని, అసలు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు గతంలో ఉన్నప్పుడే చాలా కబ్జాలు చేసిండినే. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, రేపు మంత్రి అవుతాడు. మంత్రి అయితే మొత్తం తెలంగాణ మొత్తం శాంతం నాకేస్తాడు. మా పల్లా లెక్క, మల్లారెడ్డి లెక్క. వైపోల్స్ లో ఇండియా హవా. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, 10 చోట్ల విజయం. 2 సీట్లకు పరిమితమైన బీజేపీ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్. పంజాబ్ లో సత్తా చాటిన ఆప్. నియంతృత్వాన్ని నాశనం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ. పంజాబ్ లో ఆప్ ఇంతకుముందు వాళ్ళ సీటు ఇప్పుడు గెలిచిందాలే. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తప్ప ఇంకోరు వచ్చే ఛాన్స్ లేదు ఆడ అసెంబ్లీలో అట్లీస్ట్. సో 10 చోట్ల విజయం అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు కదా. ఇవన్నీ పాత సీట్లే తప్ప ఇంకేమీ లేదు. ఇది చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సిరీస్ మనదే. 4వ T20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్, హాఫ్ సెంచరీతో రాణించిన గిల్ అంటూ చూస్తున్నాం కదా. ఇదే టైంలో ఇంకో స్పోర్ట్స్ న్యూస్ చెప్తా, నాకు చాలా ఇష్టమైనటువంటి న్యూస్. నిన్న సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి ఏందది అన్ని దేశాలు ఆడుతూ ఉండే. యువరాజ్ సింగ్ అనుకుంటా ఇండియా కెప్టెన్, నిన్న పాకిస్తాన్ మీద మనోళ్ళు ఫైనల్స్ లో గెలిచి కప్పు కొట్టిరు. నిన్న జరిగింది అది. 7 రాలే అది.